అంటే ఎస్సీ ఎస్టీ బీసీల బహుజన వర్గాలను ఒక తాటి మీద తీసుకొచ్చి రాజ్యాధికారమే లక్ష్యంగా పయనం చేయాలనే కాన్సెప్ట్ తోటి ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించి అధికారం, ఆత్మాభిమానం, వాటా అనే నినాదంతో మీమెంతో మాకంతే నినాదంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించి ఈరోజు రాష్ట్రం మొత్తం బీసీ, ఎస్సీ, ఎస్టీలను బహుజన కులాలన్నింటినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి తెలంగాణ రాజ్యంలో బీసీల ప్రపంచనాన్ని సృష్టిస్తున్నటువంటి మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎమ్మెల్సీ గౌరవ శ్రీ తీర్మాన మల్లన్న గారికి మహబూబాబాద్ జిల్లా కమిటీ పక్షాన పేరున ప్రతి ఒక్కరు చప్పట్ల ద్వారా వారికి అభినందనలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో బీసీల ప్రపంచాన్ని సృష్టిస్తూ పార్టీ పెట్టిన అతి తక్కువ సమయంలోనే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్పీ అనే ప్రపంచాన్ని సృష్టిస్తూ మల్లన్న గారి అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు రంజనన్న కావచ్చు, అడుగుతే ఒట్టే జానన్న, అశోక్ అన్న, నర్సన్న గారు వారందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే 80 సంవత్సరాలుగా అధికారానికి, అదేవిధంగా ఉద్యోగాలలో మనకున్నటువంటి రిజర్వేషన్ 90% వాటి మనం అసెంబ్లీలో అభివృద్ధి సర్పంచులుగా, ఎంపీటీసీలుగా ఎక్కడ చూసినా కూడా మనం 5%, 6% ఉన్నాం. అటువంటి 5%, 6% కాదు, 90% మన సీట్లు దక్కాలి, 90% మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి అనే నినాదంతో ఈరోజు పార్టీ పెట్టిన మల్లన్న గారిని ఆకర్షితులై నాకు ఇంతకుముందు ఎన్ని పార్టీలలో అవకాశం వచ్చినా 40 సంవత్సరాల చరిత్రలో నేను ఏ పార్టీకి అండగా చరిత్రలో బీసీ అనే ఉద్యమాన్ని మల్లన్న ఎప్పుడైతే స్టార్ట్ చేసిండో సొంతగా మల్లన్నకి డైరెక్ట్ కాల్ చేసి అన్న నేను మల్లన్న మీ పార్టీలో జాయిన్ అవుతా అని చెప్పి సొంతగా నేను పార్టీలోకి రావాలనే కాన్సెప్ట్ తోటి రావడం జరిగింది. తర్వాత కొంతమంది లీడర్లు కూడా కాల్ చేసినాం. అట్లా మహబూబాబాద్ జిల్లా నుంచి శరత్ వీళ్ళు కూడా మనకు సహకరించి పార్టీలోకి తీసుకురావడం జరిగింది. అందరి సహకారంతో ఈరోజు మన జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నా. రాబోయే రోజుల్లో పార్టీ నుంచి ఎటువంటి అవకాశం ఇచ్చినా, అవకాశం ఉన్నా లేకపోయినా పార్టీ కార్యకర్తగా అయినా సరే నేను లైఫ్లో 40 సంవత్సరాల చరిత్రలో ఈ జెండా వేసుకున్నా. మళ్ళీ ఈ జెండాపై ఇంకో జెండా మార్చను. కార్యకర్తగా పనిచేయడానికి సిద్ధం, కానీ పార్టీని మాత్రం మారే ప్రసక్తి లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనందరం కూడా రేపు రాబోయే రోజుల్లో ఎన్నిక ఏదైనా టీఆర్పీ జెండాను మహబూబాబాద్ జిల్లాలో ఎగరేసే దిశగా మనందరం పనిచేయాలి. ఆ పనిచేసే క్రమంలో నా వంతు సహకారం, నేను ఎక్కడున్నా నా వంతు సహకారం జిల్లాకు ఉంటుంది. అదేవిధంగా నేను బ్రతుకున్నంత వరకు మాత్రం బీసీల కోసం, బీసీల పార్టీ ఇలా టీఆర్పీ అయినా ఏదైనా బీసీల కోసమే పనిచేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, కుటుంబ సభ్యులు అందరికీ పేరు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ తీర్మాన నాయకత్వం